దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎంత లోపలికి చూడగలవంటే నీ ప్రతిష్టత మీద అది ఆధారపడి ఉంటుంది. ఇశ్రాయేలీలు వేరుపరచబడ్డారు, దానిలో యాజక సమూహము లేక లేవి గోత్రం వేరుపరచబడ్డారు. ఆ లేవి గోత్రములో నుండి కూడా అహరోను కుటుంబం మళ్ళీ వేరుపరచబడింది. మళ్ళీ ఆ కుటుంబాలందరికీ ఆయన ఒకరు ఏర్పాటు చేయబడతారు. హోలీనెస్ అంటు ద లార్డ్, యెహోవా పరిశుద్ధుడు అని ఆ యొక్క ఇశ్రాయేలీలందరిలో ధరించేవాడు ఒక్కడే. కనీసం నీ కన్ను చూపుతో కూడా లోపల విషయాలను తాకకూడదు. ఒక వ్యక్తి ప్రతిష్టతను బట్టి మాత్రమే నీ చేతులున్న పరిశుద్ధ వాక్యం లోపలికి నీ కన్నులు చూస్తాయి. దేవుడు మనం అన్ని తెలుసుకోవాలని ఆశపడతాడు గాని, చూపించాలని ఆశపడతాడు గాని, నన్ను ఇప్పటి వరకు ఏ నరుడు చూసి బ్రతకలేడు. మంచి దేవుడును దుష్ట హృదయం చూడలేదు. దేవుడు మనల్ని చంపేవాడు కాదు. తన మంచిని మనం చూసే సామర్థ్యత మనకు ఉండాలి అంటే బైబిల్ జవాబు చెప్తుంది. ఏమంటుంది? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేది. ప్రతిష్టత ఉన్నప్పుడు బీ సపరేట్ అన్న మాట దేవుడు పలికినప్పుడు దానిలో కన్స్ట్రక్షన్ ఉంది. మొదటి ఆజ్ఞలోనే దీనంతటికి వెనుకున్న రహస్యాన్ని చెప్పాడు. నేను రోషము గల దేవుడను. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దేవుని ఆలయముగా మనం జీవించలేకపోవటానికి గల కారణం దేవుని ఆలయం ఎడల ఆసక్తి, రోషము లేకపోవటం. రోషము లేకపోవటం అంటే పవిత్రత లేకపోవటం. మన జీవితాల్లో హృదయం ప్రతిష్ఠిత కలిగి ఉంటే, వేరు చేయబడిన ప్రజలముగా మనం జీవిస్తేనే నీకు రోషం వస్తుంది. రోషానికి ఒక విధి ఉంది. నీ దేవుడు ఎవరో తెలుసా? రోషం. రోషం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రతిష్టతను బట్టి, వేరు చేసుకోవటాన్ని బట్టి, మన జీవితాల్లో జీవించే పరిశుద్ధతను బట్టి వస్తుంది. ఆ ఆసక్తి, ఆ రోషం నువ్వు అనుకున్న మైండ్లో నుంచి రాదు. నువ్వు జీవించే లోపల ప్రతిష్ఠింపబడిన జీవితాన్ని బట్టి వస్తుంది.